అందరికీ నమస్తే. కార్తీక పురాణం 18వ అధ్యాయం. సత్కర్మచరణ ఫలనం. పురుషుడు మునీశ్వరులను ఉద్దేశించి, నీ జ్ఞానోపదేశం వలన జ్ఞానవంతుడైతిని. నాకు నీవే తండ్రివి, సోదరుడు, గురువు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడను, పాపవంతుడను అయిన నేనెక్కడ? పూర్వజన్మ సుకృతి మూలంగా నాకు ఇది లభించింది. నా యందు దయించి ఇంకా చెప్పవలసింది. మనుషులు కర్మలను ఎట్లు ఆచరింతురు? నీవు ఉపదేశము చేసి నన్ను అనుగ్రహింపుము. అంగీరస మహాముని పురుషునుద్దేశించి ఈ విధముగా ఉపదేశించాడు. నీవు అడిగినవి లోకోపకారమునకు కనుక నీవు వీటికి సమాధానము విను. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియాది కాముడనైన ఆత్మను మరచి దేహాదులని ఆత్మయని తలచవలదు. ఆత్మకెప్పుడు సుఖదుఖాది ద్వంద్వములు లేవు, అవి దేహాది ధర్మములైన ఉన్నవి. కాబట్టి ఆత్మ విషయక సందేహుడవంతుడు కర్మ చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయిన వాడు నాకు విధించబడిన స్నానాది సర్వకర్మములను భక్తితో విధిగా చేయవలెను. వర్ణాశ్రమ విభాగములను విడవక తనకే కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొనిన తరువాత చేయవలెను. స్నానము చేయక చేసిన కర్మ నిష్ఫలము. బ్రాహ్మణులకు ప్రాంతస్నానము వేదోక్తమైనది. నిరంతరము ప్రాంతస్నానం ఆచరించలేనివాడు తులా కార్తీకమందు, మకర మాఘమునందును, మేష వైశాఖమందును స్నానము చేయవలెను. ఈ 3 మాసములందును ప్రాంతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు బోవును. చాతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్య గ్రహణములందును స్నానము చేయవలెను. ఇందు గ్రహణకాలములో గ్రహణకాలమందే స్నానము ముఖ్యమైనది. స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారములు తప్పక చేయదగినవి. స్నానమాచరించని వారు రౌరవ నరకమందు యాతనలను భావించి తుదకు కర్మభ్రష్టునిగా జన్మిస్తారు. కాబట్టి పుణ్యకాలమైన కార్తీక మాసము ధర్మ కామ మోక్షములనిచ్చును. ఈ కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. ఏ ప్రకారము వేదముతో సమానమైన శాస్త్రము లేదో, గంగతో సమానమైన తీర్థము లేదో, బ్రాహ్మణ్యములతో సమానమైన కులము లేదో, భార్యతో సమానమైన సుఖము లేదో, ధర్మముతో సమానమైన మిత్రము లేదో, నేత్రములతో సమానమైన జ్యోతిష్యు లేదో, కేశవునితో సమానమైన దేవుడు లేడో, అట్లే కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. కర్మస్వరూపములను తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలములను పొందును. అంతా ఆ పురుషుడు మహానుభావ చాతుర్మాస వ్రతమని చెప్పియున్నారు కదా. అది ఎవరి చేత ఆచరింపబడినది? వ్రత విధి ఏమి? వ్రత ఫలమేమి? ఆచరించబడినవాడు ఏ లోకమునకు పోవును? తెలియచేయుము అని అడిగాడు. ఆంగీరసుడు చెప్పడం ప్రారంభించాడు. పురుషోత్తమ, విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి దినమున పాలసముద్రం నందు నిద్రయును మిషతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాసము. ఆవగా 4 మాసములు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రా సుఖమునిచ్చినవి. అనగా హరి 8 మాసములు వ్యాపారములతో నుండి 4 మాసములు విరమించి సుఖములు పొందును. ఇందు విష్ణువు పూజించువాడు విష్ణులోకమును పొందును. కారణము చెప్పెదము వినుము. పూర్వము కృతయుగమున వైకుంఠంలో హరి లక్ష్మితో సింహాసమునందు కూర్చొని సురకిన్నెర కేచర గుణములతోనూ స్వగణ భృత్యులతోనూ సేవించబడుచుండెను. అచటకు నారద మహర్షి వచ్చి వాడు వైకుంఠము కోటి సూర్యకాంతులతో సమానమైన కాంతులతో ప్రకాశించుచుండెను. సింహాసనశీనుడై విష్ణుమూర్తిని చూచి పాదములకు మ్రొక్కుము. హరి నారదుని చూచి, నారదా, నీవు సంచరించు స్థలమునందు సర్వత్ర కుశలమా? ఋషిధర్మములు బాగుగా యున్నవా? ఉపద్రవము లేవు కదా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము అనెను. నారదుడు విష్ణువుతో, ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచినాను. వేదాత్రయమునందు చెప్పబడిన మార్గములు విడవబడినది. కొందరు మునీశ్వరులు
గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మములను యావత్తు విడిచియుండిరి. వారు దేనిచేత ముక్తులగుదరో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులు తినుచున్నారు, కొందరు వ్రతములను విడిచినారు, కొందరు ఆచారవంతులుగా ఉన్నారు, కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు, కొందరు మంచి మార్గ వ్రతములో ఉన్నారు, కొందరు నిందించుచున్నారు. అందుచేత ఏదో విధంగా ఋషీశ్వరులను రక్షించుము. నారద మహాముని మాటలు విని విష్ణువు గరుడారూఢులై లక్ష్మితో సహా కలిసి భూలోకమునకు వచ్చాడు. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలంలోకి వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును తిరుగుచు సమస్త భూమి యందు తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేశారు, కొందరు నవ్వారు, కొందరు నమస్కారములు చేశారు, కొందరు అభిమానవంతులయ్యారు, కొందరు గర్వంతోనున్నారు, కొందరు కామాంధులై ఉన్నారు, కొందరు ఏకవ్రత పారాణులై ఉన్నారు, కొందరు నిషిద్ధ దినములందు భోజన ప్రియులై ఉన్నారు, కొందరు ఆచారవంతులుగా ఉన్నారు, కొందరు ఆత్మచింత చేయుచున్నారు. మానవులలో ఈ ప్రవర్తన చూచి హరి వారిలో సత్ప్రవర్తన తేవలనని నైమిషార్యం నందున్న ముని బృందము వద్దకు వెళ్ళారు. బ్రాహ్మణ రూపమును శంఖచక్రమును ధరించి లక్ష్మితో ప్రకాశించుచున్నాడు. దివ్య రూపధారి అయి కోటి సూర్యాల కాంతి కలవాడు మకుటధారి అయిన లక్ష్మీ సహితుడైన విష్ణువు దగ్గరికి వచ్చి హరిని వివిధ రకములా స్తుతించారు. 18వ అధ్యాయం సమాప్తం.